ఇస్లాం మతం అనేది మొదలైంది ఆయన దగ్గర నుంచి అనమాట. హిందుస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ మెహమాన్ దే బ్రదర్ వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి అయితే తీసుకొచ్చారు. అలీ గారి సమాధి అనమాట. భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. ఇదొక పవిత్రమైన చోటు. బ్రదర్ అయితే ఇండియాలో చదువుకున్నారంట, చెన్నైలోని. కొన్ని భూకంపాలు ఇవి అవి వచ్చినప్పుడు ఏంటంటే చాలా వరకు చెదిరిపోయింది. 15,000 మంది దాకా అయితే చనిపోతున్నారంట. మజారీ షరీఫ్ కా పేరు ఎలా వచ్చిందో కూడా చెప్తాను మీకు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఉజ్బెకిస్తాన్ టు ఇరాన్ ల్యాండ్ బోర్డర్ ట్రిప్ లో భాగంగా రైట్ నో అయితే ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని మజారీ షరీఫ్ అనే టౌన్ లో ఉన్నాం. నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యింటే చూడండి. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చేశాను. ఈ మజారీ షరీఫ్ టౌన్లోనే ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. అసలు ఈ టౌన్కి ఈ నేమ్ రావడానికి కారణమే ఆ ప్లేస్ అనమాట. అసలు ఏంటో అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా పవిత్రమైన చోట్ల అయితే ఉన్నాం. దాన్నే బ్లూ మాస్క్ అంటూ ఉంటారు. సో నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఈ మాస్క్ ఇంకో పేరు కూడా ఉంది. అదే హజరత్ అలీ మాస్క్ అనమాట. అసలు ఈ హజరత్ అలీ ఎవరు, ఇది బ్లూ మాస్క్ ఎందుకయింది, ఇది ఎందుకు ఇంత పవిత్రమైన ప్లేసు, అంత క్లియర్గా చెప్తాను. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇప్పుడే నేను జక్రియా బాయ్తో అయితే లోపల వరకు వచ్చాను. జస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే అక్కడ 4 డోర్లు ఉంటాయి. ఇటువైపు ఒక డోరు, అటువైపు ఒక డోరు, తర్వాత ఇటువైపు, తర్వాత ఇటువైపు. 4 ఈ మాస్క్ మధ్యలో ఉంటుంది. 4 సైడ్లు 4 గేట్లు అయితే ఉంటాయి. ఏ గేట్ నుంచి అయినా మనం లోపలికి రావచ్చు. కాకపోతే లోపలికి వచ్చినప్పుడు ఏంటంటే పాకెట్స్ ఇవన్నీ చెక్ చేస్తారు. మీరు చాలా క్యాజువల్గా లోపలికి వచ్చేయాలి అంతేగాని కొంచెం ఏదో కొంచెం భయపడి లేదా కొంచెం హడావిడి చేసి కంగారు పడ్డారు అనుకోండి, ఇదేదో తేడా పని చేయడానికి వచ్చాడేమో అని వాళ్ళు కూడా కొంచెం డౌట్ పడతారు. చాలా క్వశ్చన్లు అది అడుగుతారు. నీ పాస్పోర్ట్ ఏది, అసలు ఎందుకు లోపలికి వెళ్తాం, ఇది అది అని. సో సాదాసీదాగా నార్మల్గా లోపలికి వచ్చేస్తే ఏం పర్లేదు. నా దగ్గర నుంచి అయితే టికెట్ కానీ అలాంటివి ఏమైతే తీసుకోలేదు. వచ్చేసాక ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇది యాక్చువల్గా మెయిన్ మాస్క్ అనమాట. మీ మనీ మీ మనీ మీ మనీ ఠీకే. ఇది మెయిన్ మాస్కే. బ్యాక్గ్రౌండ్లో ఇంకొకటి అక్కడ కనిపిస్తుంది కదా, అది కూడా మెయిన్ మాస్కే. కాకపోతే ఏంటంటే కొన్ని భూకంపాలు ఇవి అవి వచ్చినప్పుడు ఏంటంటే చాలా వరకు చెదిరిపోయింది. ఇది మనం చూడొచ్చు. చాలా వరకు పిల్లర్స్ కానీ అవి ఏంటంటే ఆ టైల్స్ అవి పోయి ఇరిగిపోయి ఇలా ఉంది. అందుకనే ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పెద్ద మాస్క్లో అయితే అందరూ నమాజ్ చేసుకుంటున్నారు. కానీ అసలు దూరం నుంచి చూడడానికి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ మాస్క్. అసలు ఆ టైల్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ చాలా అంటే చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది. అసలు ఈ సిటీకి అసలు ఇప్పుడు మనం ఉన్న ఈ మజారీ షరీఫ్ కా పేరు ఎలా వచ్చిందో కూడా చెప్తాను మీకు. సో మజార్ అంటే ఏంటంటే ఒక తాంబ్ అని అర్థం, కైండ్ ఆఫ్ సమాధి. సో మజార్ అంటే సమాధి. తర్వాత షరీఫ్ అంటే ఏంటంటే గౌరవనీయులైన. ఇప్పుడు ఎలా చెప్పాలి, సో మనం నార్మల్గా ఎవరినైనా ఒక రెస్పెక్ట్ ఇచ్చి పిలవాలన్నప్పుడు గౌరవనీయులైన మంత్రివర్యులకి సో ఈ టైప్లో పిలుస్తూ ఉంటాం కదా. సో ఆ టైప్లోనే షరీఫ్ అంటే ఏంటంటే గౌరవనీయులైన అన్నట్టు అర్థం అనమాట. సో ఇది అలీ గారి సమాధి అనమాట. అందుకని చెప్పేసి ఈ ప్లేస్ని మజారీ షరీఫ్ అంటారు. అంటే పవిత్రమైన సమాధి లేదంటే గౌరవనీయులైన అలీ గారి సమాధి అన్నట్టు అర్థం. అందుకనే ఈ సిటీకి ఆ పేరు అయితే వచ్చిందన్నమాట. ఈ మాస్క్ వల్ల ఈ సిటీకి ఆ పేరు వచ్చింది. ఈ మాస్క్ లోపల వీడియో తీసుకుంటే ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే అయితే బ్రదర్ అయితే పరిచయం అయ్యాడు. హిందీలో మాట్లాడనమాట, ఏంటి ఇండియా నుంచి అని చెప్పేసి. బ్రదర్ ఆప్కా నామ్? మొహమ్మద్ అలీ. మొహమ్మద్ అలీ. మొహమ్మద్ అలీ ఆయా అలీ హజరత్ అలీ మాస్క్. हिंदुस्तान में ऐसे वो मक्का दरगाह राजस्थान में. हाँ हम दरगाह बोलते हैं. दरगाह. हाँ इधर मास्क है ना, उधर हम लाइक तेलुगु, मेरा लैंग्वेज में दरगाह बोलते हैं. हाँ బ్రదర్ అయితే ఇండియాలో చదువుకున్నారంట, చెన్నైలోని. సో आपको तमिल आते हैं? नहीं, सिर्फ हिंदी हिंदी थोड़ा कितना साल पढ़ा? 6 महीने. 6 महीने. अच्छा. सिर्फ एक कोर्स हो एविएशन में, M17 हेलीकॉप्टर टेक्नीशियन. अच्छा. आप अभी क्या करते हैं इधर? इधर घूमने के लिए. हमारा घर काबुल है. काबुल. अच्छा. सिर्फ अभी वो सालंग है ना, मेन रूट वो बंद है बर्फ के लिए. अच्छा. सो आई एम वेटिंग. उधर जाने का मुमकिन नहीं, अभी बर्फ है. मैंने सोचा उधर कल इधर से निकलेगा. नहीं. जाने का रास्ता नहीं, रास्ता है, बर्फ बहुत है, उसके लिए करने के लिए. ठीक है.
ఖుషి. చాలా మంది అయితే వచ్చి పలకరిస్తున్నారు, చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇండియా और अफगानिस्तान का रिलेशन बहुत अच्छा बहुत ये पुराना रिलेशन है हमारा। हिंदुस्तान इंडिया हमारा देश से बहुत पुराना यार, कोई तफरीक नहीं। अभी काबुल अच्छे है, हाँ काबुल ज़्यादा ठंडा है. ठंडा है, इससे ज्यादा ठंडा है। అచ్చా అచ్చా. ఇప్పుడైతే ఆ బ్రదర్ వాళ్ళు అయితే ఏమైనా తిందామో వెళ్ళి అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి బయటే పొయ్యిలో అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్తున్నారు. కోళ్ళు మెడలు కూడా సగం బయటనే ఉన్నాయి. బ్రదర్ వాళ్ళు అయితే ఒక లోకల్ రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చారు లంచ్ చేద్దామని చెప్పేసి. జస్ట్ చాలా ర్యాండమ్గా మీట్ అయ్యారు, అయినా సరే चाय पीने, चाय पीने या ठीक है चाय भी. चाय सही లేదు లేదు కూల్ డ్రింక్ తాగి టీ వద్దా అంటున్నారు. ఇది కూడా చూడండి, ఇది ఒక డిఫరెంట్ బ్రాండ్లో ఉంది, పమీర్ కోలా అంట. దీంతోపాటు కొన్ని ఇవి అయితే చూడడానికి రోటీ టైప్లో ఉన్నాయి. ఈ కింద చూడండి డైరెక్ట్గా ఫుల్ చికెన్ అయితే పెట్టేశారు. chocolate begitu ya gini mungkin chocolate karena ini tulis ఇది చూడడానికి పెరుగు చట్నీలా ఉంది. నేను చూసి మైనస్ అనుకున్నా, బట్ ప్లెయిన్గా తింటుంటే చాలా డ్రైగా ఉంది. అందుకని చెప్పి అది వేసుకొని ఇక్కడ మసాలాలు కూడా పెట్టారు. కావాలంటే ఇదేమో కొంచెం స్పైసీది, ఇదైతే ఏదో గరం మసాలా టైప్లో ఉంది. అదేదో జల్లుకొని ఇంకా మిక్స్ చేసి తింటున్నాను. ఎందుకంటే చికెన్ చాలా చప్పగా ఉందన్నమాట ఇక్కడ చికెన్, ఐ మీన్ వీళ్ళు తినేది. కానీ లోకల్స్ అందరూ ఇలానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడే మనకి కిందక మస్జిద్ దగ్గర ఫ్రెండ్ అయ్యారు కదా, ఆ బ్రదరు వాళ్ళ రిలేటివ్స్ ఇంటికైతే తీసుకొచ్చారు. ఇక్కడ మనం ఏ ఆఫ్ఘన్ ఇంట్లోకి వెళ్ళినా సరే, లేదంటే ఎక్కడికి వెళ్ళినా సరే, మనకి మెయిన్గా వాటర్, మనం ఎవరైనా ఇంటికి వస్తే ఏమైనా తాగుతారని అడుగుతాం కదా, మంచినీళ్ళు అవి. వీళ్ళైతే గ్రీన్ టీ అనమాట, హెల్త్కి ఎలాగో చాలా మంచిది. దీంతోపాటు ఏమో మిఠాయిలు పెట్టారు. आज बिजली नहीं है, थोड़ा प्रॉब्लम है। बिजली नहीं है काबुल में, सेम प्रॉब्लम है, इधर थोड़ा कम है। फैमिली किधर रहते? ये मेरा कजिन फैमिली किधर रहते? इसमें फैमिली काबुल में है। काबुल, अच्छा अच्छा. काबुल है, ये वाला ये दोनों फ्रेंड है, सेम रूममेट्स. रूममेट्स एंड आल्सो सेम फैक्ट्री वर्किंग। फैक्ट्री. ये बिजली वाला, ये इलेक्ट्रिक वर्क, इलेक्ट्रिक एंड आल्सो पाइप. हाँ ओके ओके. తషక్కర్. ఈవెన్ నా రూమ్లో కూడా ఒకటి చూపించాను కదా, ఆ టైప్లోనే అనమాట. బ్యాక్ సైడ్ అయితే గ్యాస్ సిలిండర్ ఉంటుంది. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే వింటర్ టైంలో ఎక్స్ట్రీమ్గా ఉంటుంది కదా టెంపరేచరు. సో డోర్లు కిటికీలు అన్నీ క్లోజ్ చేసేసుకుంటారు. క్లోజ్ రూమ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఆన్ చేసి చాలా మంది నిద్రపోతూ ఉంటారనమాట, చలిని తట్టుకోలేక. అలాగే దాదాపు 10,000 మంది దాకా అయితే సంవత్సరానికి, ప్రతి సంవత్సరం వింటర్ టైంలో 10,000 నుంచి ఒక 15,000 మంది దాకా అయితే చనిపోతున్నారంట ఈ గ్యాస్ హీటర్స్ వల్ల. సో వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఇది ఆన్ చేసి పడుకుని పోయి అనుకోండి, ఇది రూమ్లో చాలా తక్కువ ఆక్సిజన్ ఉంటుంది కదా, అన్నీ క్లోజ్ చేసేయడం వల్ల ఇదైతే ఆక్సిజన్ తీసుకుంటుంది అనమాట, ఇది బర్న్ అవ్వడానికి. సో అందుకనే మనకి సరిగా ఆక్సిజన్ అందదు. కొందరు ఏంటంటే ఇంకా నిద్రలోనే డైరెక్ట్గా చనిపోతారు. అందుకనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట ఇది చూపించి. ఈవెన్ నేను కూడా మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో, దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందాక మనకి కొందరు లోకల్ ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారు కదా, సో మేమంతా అయితే జస్ట్ అలాగా రోడ్డు మీద తిరుగుదామని చెప్పేసి వెళ్తున్నాం. ఇదిగోండి మొత్తం అందరం 1 2 3 4 5 మేము 5 సరే. ఎంత బిజీగా ఉంది మార్కెట్ ఏరియా అంతా. ఒకవేళ మనం ఈ బ్రదర్స్ నుంచి మిస్ అయ్యాం అనుకోండి, మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. ఇప్పుడు బ్రదర్ వాళ్ళతో మళ్ళీ ఒకసారి ఆ బ్లూ మాస్క్ లోపలికి అయితే వెళ్దాం.
ఆల్రెడీ నేను వెళ్ళాను, దానికంటూ సపరేట్ వీడియో కూడా చేశాను. మళ్ళీ అయితే బ్రదర్ వాళ్ళు వెళ్దాం అన్నారు, సరే అని చెప్పేసి వెళ్తున్నా. మళ్ళీ ఇప్పుడు మెయిన్ జంక్షన్ దగ్గరకు వచ్చాను కదా, ఇక్కడ వీడియో తీయడం ఆపేస్తే బెటర్. ఇందాక అసలు ఈ ప్లేస్కి మజారీ షరీఫ్ అని పేరు ఎలా వచ్చింది, తర్వాత అసలు అలీగారి గురించి అయితే చెప్పాను కదా. అసలు అలీగారికి ఈ మజారీ షరీఫ్కి ఉన్న రిలేషన్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. యూజువల్గా మనం ఇస్లాం మతం గురించి చూసుకుంటే అసలు మతం మొదలైందే ప్రొఫెట్ మహమ్మద్ గారి దగ్గర. ప్రొఫెట్ మహమ్మద్ గారు ఇస్లాం మతంలో ఎవరికైనా తెలిసే ఉంటారు. సో ఈ ఇస్లాం మతం అనేది మొదలైంది ఆయన దగ్గర నుంచి అనమాట. దాదాపు ఒక 1400 సంవత్సరాల క్రితం, ఒక 600 AD ఆ టైంలో అయితే ఆయన ఉండేవారు. దేవుడు చెప్పిన ఆ సందేశాన్ని, మెసేజ్ని ప్రజలకు చేరవేసే వాళ్ళని సో ప్రొఫెట్ అంటారు అనమాట. సో ఆ ప్రొఫెట్ మహమ్మద్ గారు ఏంటంటే, సో అల్లా చెప్పిన సందేశాలని అన్నిటిని ఆ ప్రజలకు చేరవేసి తర్వాత ఇస్లాం మతాన్ని అయితే అందరికీ అయితే తెలిసేలా చేశారు. అప్పుడు ఏంటంటే, సో ఆయన తదనంతరం ఆయన చనిపోయాక అసలు ఈ ఇస్లాం ఈ ముస్లిం కమ్యూనిటీని ఎవరు లీడ్ చేస్తారు అనే అదైతే ఎవరికి చెప్పలేదు ఆయన. సో నెక్స్ట్ ఎవరు లీడ్ చేయాలి అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే బుక్స్లో ఈ రకంగా ఉంది, ఈవెన్ కొందరిని అడిగినా సరే ఈ రకంగానే చెప్తున్నారు. 100% ఇదే నిజమని చెప్పట్లేదు. బట్ ఉన్న ఇక్కడ లోకల్స్ చెప్పేదాన్ని బట్టి అండ్ నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి నేను అయితే చెప్తున్నాను. ఒకవేళ ఏదైనా తప్పిదాలు ఉంటే మీరు కామెంట్ రూపంలో చెప్పండి, ఇది అది కాదు, అది రాంగ్గా చెప్పావు ఇది అని. సో బట్ నాకు ఇక్కడ లోకల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి నేను ఇక్కడ మీకైతే చెప్తున్నాను. సో ఆయన తుదిశ్వాస విడిచాక నెక్స్ట్ అసలు ఈ మతాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు, ఇక్కడ ఈ కమ్యూనిటీలో ఉన్న ముస్లిమ్స్ని ఎవరు నాయకత్వం వహిస్తారు అనేది ఆయన చెప్పలేదన్నమాట. చెప్పకపోతే అప్పుడు ఏంటంటే ఆయన హల్లుడు అంటే ఆయన మహమ్మద్ గారి కూతురు ఫాతిమాని అయితే అలీ గారు పెళ్లి చేసుకున్నారు. మహమ్మద్ గారు చనిపోయిన తర్వాత ఆయనే నాయకుడు అయితే బాగుంటుంది అని చెప్పేసి ఒక వర్గం వాళ్ళు అయితే నమ్మారు. ఇంకో వర్గం వాళ్ళు ఏంటంటే, లేదు నాయకుడిని ప్రజలే ఎన్నుకోవాలి, సో నాయకుడు మన ముస్లిం కమ్యూనిటీకి ఎవరైతే నెక్స్ట్ నాయకుడిగా ఉంటారో ఆయన్నైతే సో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పేసి ఆ ముస్లిం కమ్యూనిటీలో కొందరు పెద్దలు ఉంటారు కదా, వాళ్ళేమో ఈ ప్రొఫెట్ మహమ్మద్ గారి స్నేహితుడైన అబూబకర్ గారిని అయితే నాయకుడిలాగా వాళ్ళు డిక్లేర్ చేశారు. కానీ ఈ రెండు వర్గాలు ఏంటంటే అప్పుడు డిఫరెన్షియేషన్ మొదలైందనమాట. ఒక వర్గం ఏంటంటే అలీ గారు ఫస్ట్ లీడర్ అయి ఉంటే బాగుండేది, ఎందుకంటే ఎప్పుడైనా లీడర్షిప్ అనేది, నాయకత్వం అనేది ఇప్పుడు మహమ్మద్ గారి తర్వాత ఆయన కుటుంబం నుంచే వచ్చిన వాళ్ళదే నాయకత్వం అయితే బాగుంటుందని వాళ్ళ నమ్మకం. సో ఆ రకంగా వాళ్ళు అనుకున్నారు. కాకపోతే ఇంకో వర్గం ఏంటంటే, లేదు నాయకుడు అనేది ప్రజల నుంచి ఎన్నుకోవాలి అని చెప్పేసి వీళ్ళది. సో రెండు రకాల మాటలు అనమాట. అంటే ఆ వర్గం, ఒకటి ఏమో ఈ వర్గం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఒక ముస్లిం కమ్యూనిటీలో చూసుకుంటే అక్కడక్కడ సున్నీ, షియా అని రెండు వినబడుతూ ఉంటాయి కదా. సో అదే అనమాట, అప్పట్లో అలా మొదలైందే ఈ సున్నీ, ఈ షియా. సో మనం ఆ టాపిక్ గురించి డీప్గా అంత మాట్లాడుకోక్కర్లేదు. మెసెంజర్ తర్వాత నాయకుడు అనేది అబూబకర్ గారు అయితే నాయకత్వం వహించారు, మొదటి లీడరు. దాని తర్వాత ఏమో ఉమర్ గారు, ఆ తర్వాత ఏమో ఉస్మాన్ గారు, ఆ తర్వాత 4వ నాయకుడు ఏంటంటే మహమ్మద్ అలీ గారు అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఈ మాస్క్ అయితే ఉంది కదా, ఇది హజరత్ అలీ మాస్క్ అంటారు. అంటే హానరబుల్ అలీ గారు అని చెప్పేసి అర్థం అనమాట, గౌరవనీయులైన అలీ గారిది. ఆయన చనిపోయాక ఆయన తోమ్నైతే ఇక్కడ నిర్మించారు. ఆయన తోంబ అయితే ఇక్కడే దొరికింది, ఇక్కడే లభ్యం అయిందని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉంటారు. కాకపోతే హిస్టరీలో చూసుకుంటే కొందరు ఏంటంటే, లేదు ఇరాక్లోని ఒక ప్లేస్లో అయితే ఆయన తోంబ ఉంది, సో అది ఒరిజినల్ ప్లేస్ అని కొందరు నమ్ముతారు. లేదు ఇక్కడే ఆయన తోంబ అయితే ఉందని ఇక్కడ కొందరు, అంటే ఆయన సమాధి ఇక్కడే ఉందని కొందరు నమ్ముతున్నారు. ఎండ్ ఆఫ్ ది డే అజంప్షన్స్ అనేవి పక్కన పెడితే ఇదొక పవిత్రమైన చోటు, అది పవిత్రమైన చోటు, ఇది పవిత్రమైన చోటే. సో చాలా సేక్రెడ్ ప్లేస్ అనమాట. ఇక్కడ సెలబ్రేషన్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ న్యూ ఇయర్, పార్సీ న్యూ ఇయర్ అదినా, అప్పుడైతే చాలా రకరకాల దేశాల నుంచి కూడా ఇక్కడ ఈ మస్జిద్ని చూడడానికి అయితే పీపుల్ వస్తూ ఉంటారు. 4 గేట్స్ అయితే ఉంటాయి ఇందాక మీకు చెప్పినట్టుగానే. ఇంకా నేను డెప్త్గా మీకు అంత అసలు హిస్టరీ అయితే నేను చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే సో మనం ట్రావెలింగ్ చేసినప్పుడు ట్రావెలింగ్ మాత్రమే చేయాలి. సో అంత రిలీజియస్ టాపిక్స్లోకి అయితే నేను వెళ్ళదలుచుకోలేదు.
ఇక్కడ నేను లోకల్స్ని 4-5 కనుక్కున్న తర్వాత వాళ్ళు చెప్పిన స్టోరీని తర్వాత నేను బుక్స్లో ఆర్టికల్స్లో చదివిన దాన్ని మీకైతే చెప్పాను. ఇఫ్ అందులో ఏవైనా తప్పిదాలు చిన్న చిన్న 90% కరెక్ట్గానే ఉంటుంది. ఏమైనా తప్పిదాలు ఉంటే కనుక క్షమించండి. నేనైతే వీన్ని ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని చెప్పలేదు. ఈ ప్లేస్ గురించి ఉన్న విశిష్టత చెప్పాలి కాబట్టి అసలు అలీగారు అంటే ఎవరికో తెలియాలి కదా. ఇస్లాంలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. యాజ్ ఎ హిందూగా క్రిస్టియన్గా మిగతా వాళ్ళకైతే తెలియదేమో అని చెప్పి జస్ట్ అవుట్లైన్ అయితే చెప్పాను, ఆ 4వ నాయకుడు అని చెప్పేసి అంతే. సో మహమ్మద్ గారి తర్వాత 4వ నాయకుడు అలీ గారిది తోంబ్ అనమాట. ఇక్కడ హజరత్ అలీ మాస్క్ అంటారు, అందుకనే బ్లూ మాస్క్ ఇంగ్లీష్లో అయితే. అద్భుతంగా ఉంది. మనం దీని లోపలికి కూడా వెళ్ళొచ్చు. అటువైపు అయితే కొన్ని పావురాలు ఉన్నాయి, ఆ పావురాలకు మేత అయితే వేస్తున్నారు. అక్కడికి కూడా వెళ్ళి ఎంతో కొంత తీస్తే మనం పావురాలకు మేత వేయచ్చు. అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను. నాకు తెలిసిన ఫ్రెండ్ ఏమన్నాడంటే మసీదు లోపలికి వెళ్ళొద్దు, ఇక్కడ ఈ ఏరియా అంతా తిరుగు, లోపలికి అయితే వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నాడు. మనం కూడా దానికి రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి. అందుకని మీకు బయట నుంచి అయితే చూపిస్తున్నా. బ్యూటిఫుల్గా ఉంది కదా అసలు, మంచి మంచి కలర్ఫుల్గా. 5 మిత్రులతో అయితే వచ్చాను, వాళ్ళు మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. నామ్ తీసి చెప్పండి. అసాద్ ఆఫ్ఘనిస్తాన్, హమీద్ ఆఫ్ఘనిస్తాన్, అలీ మహమ్మద్ అలీ హజరత్ అలీ మాస్క్, మహమ్మద్ ఆమీన్. అనదర్ మహమ్మద్ అలీ ఈజ్ మిస్సింగ్. మనకి ఫస్ట్ పరిచయమైన బ్రదర్ ఉన్నారు కదా, బ్రదర్ అయితే ఇంకొక ఫ్రెండ్ని అయితే కలవడానికి వెళ్ళారు. సో మేము 4 అయితే ప్రస్తుతానికి లోపలికి వచ్చాం. బ్రదర్ వాళ్ళకి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ రాదు, సో సైకిల్తోనే మాట్లాడుకుంటున్నాం. మంచిగా అనిపిస్తుంది. భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. సో వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్రెషన్ల ద్వారా ఏదో ప్రయత్నిస్తుందని చెప్పడానికి. ఇక్కడ చూడండి, ఫుల్ పావురాలు ఉన్నాయి. కరెక్ట్గా ఆ మాస్క్ బ్యాక్ సైడే ఇక్కడ ఫుల్ పావురాలు అయితే ఉన్నాయి, తెల్ల పావురాలు. అయ్యా ఎన్ని ఉన్నాయో. వీటికి మేత కూడా వేయచ్చు, 20 రూపాయలు ఎంతో అంట. నేను కూడా తీసుకొని వేద్దాం అనుకుంటున్నా. మొత్తం అవే. కబూతర్ జా 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 కబూతర్ జా జా జా. సేమ్ ఈ టైప్ ఏంటంటే మనం ముంబై కరెక్ట్గా ఇండియా గేట్ పక్కన అయితే ఇలాగే పావురాలు ఉంటాయి. తెల్ల పావురాలు కాదు, చాలా ఎక్కువ పావురాలు ఉంటాయి. వాటికి కూడా మేత వేసి మంచి ఫోటోలు అయితే వస్తూ ఉంటాయి. ఇది చూస్తుంటే నాకు అది గుర్తు వస్తుంది. అక్కడంతా మాస్క్, ఇక్కడంతా పావురాలు చుట్టూ ఎగురుతున్నాయి భలేగా. బ్యూటిఫుల్. వావ్, ఇక్కడ ఉంటుంది అనుకుంటా వీటికి మేత వేయడానికి. ఇట్నా హిందుస్థాన్. ఇదిగోండి లాక్ ఇది. ఓకే, చూసారా ఎన్ని పావురాలు ఉన్నాయా. అవి ఎగరట్లేదు అవి. ఆపుకో దాల్దో. ఏ అయిపోయింది. బ్రదర్ వాళ్ళు అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. నేను నా అలీ బ్రదర్ అయితే వేరే ప్లేస్కి వెళ్తున్నాం. ఓకే బ్రదర్, గుడ్ బై, సీ యూ అగైన్. తషకూర్ బ్రదర్. ما हम रहते हैं एक्स में गिरे बस तशकोर। इसके साथ एक फोटो ले लिया है। ये बोलते कि मेरे साथ एक फोटो ले लिया। फोटो नहीं, वीडियो डायरेक्ट यूट्यूब पे डालते हैं बस ما خوشمندیم که الان با یک هندوستانی دارم صحبت میکنیم. این هندوستان تو افغانستان که مهمانده. भाईजान धन्यवाद।
ఇప్పుడైతే మనం ఈ మజారీ షరీఫ్ టౌన్ దగ్గర నుంచి ఒక 15 to 20 కిలోమీటర్స్ దూరంలో షాదియాన్ అనే ప్లేస్ ఉంది. దాన్ని దస్త్ షాదియాన్ అని అంటారంట. అక్కడికి అయితే వెళ్తున్నాం. అది కైండ్ ఆఫ్ ఏ మౌంటైన్ పాస్. సో అక్కడికి వెళ్ళాక అసలు అక్కడ ఏముందో అయితే చెప్తాను మీకు. యూజువల్గా ఈ ప్లేస్కి చాలామంది ఫ్యామిలీస్ అయితే వస్తూ ఉంటారు కార్స్లోని, పిక్నిక్ టైప్ అనమాట. ఇప్పుడు యూజువల్గా మనం పిక్నిక్ సీజన్లోని ఏమైనా పార్కులకి, తర్వాత ఏమైనా హిల్ స్టేషన్స్కి గట్రా వెళ్తూ ఉంటాం కదా దగ్గరలో. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ మజారీ షరీఫ్ టౌన్ నుంచి దగ్గరలో అయితే ఈ ప్లేస్ అంతా బాగుంటుందన్నమాట. ఓపెన్ స్పేస్, ఆడుకోవడానికి, ఫ్యామిలీస్ అంతా చిల్ అవ్వడానికి అయితే బాగుంటుంది. అందుకనే ఇక్కడ చాలా వరకు అయితే పిక్నిక్స్కి వస్తూ ఉంటారు. రైట్ నో వింటర్ సీజన్ కాబట్టి ఎవరో అయితే కనిపించట్లేదు మనకి ఫ్యామిలీస్. కాకపోతే కొందరు బ్యాచులర్స్, యూత్, చాలామంది అబ్బాయిలు ఏంటంటే ఆటోలు, కార్లు ఇలాంటివి వేసుకుని వచ్చి గ్రూప్స్గా కొందరు అయితే కర్ర బిల్లాట ఆడుతున్నారు. క్రేజీగా అయితే అనిపించింది ఇక్కడ నేను చూసి. ఇంకొందరు ఏంటంటే హార్స్ రైడింగ్ అది చేస్తున్నారు. కొందరు ఏంటంటే డాంకీ రైడింగ్, ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే చేస్తున్నారు. జస్ట్ చిల్ అయ్యే ప్లేస్ అనమాట. సిటీ సెంటర్లో అయితే ఫుల్ క్రౌడెడ్గా ఉంటుంది కదా. సో అందుకనే సిటీ నుంచి కొంచెం దూరంగా అవుట్స్కట్స్కి వచ్చేసి ఇక్కడైతే చిల్ అవుతున్నారు. చాలా పీస్ఫుల్గా, తక్కువ జనాలు, ఇల్లులు ఏం లేవు, చాలా బాగుందన్నమాట. ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కాబట్టి అక్కడక్కడ స్నోఫాల్ అయితే కనిపిస్తుంది. అదే ఒకవేళ స్ప్రింగ్ సీజన్లో కానీ, వర్షాకాలంలో కానీ అనుకోండి, ఫుల్ ఏరియా అంతా అయితే గ్రీనరీతో నిండిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఒక ల్యాండ్స్కేప్స్ అయితే కనిపిస్తున్నాయి మంచిగా. షాదియాన్ అనే మౌంటైన్ ఏరియాకి అయితే వచ్చాను. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చుట్టూ, అసలు మౌంటైన్స్ అదిరిపోయి వచ్చే రూట్ అంతనా. ఈవెన్ ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుందో కదా, అసలు అదిరిపోయింది. పెద్ద మౌంటైన్స్, పక్కనే వ్యాలీ. ఆ పైకి ఆర్చ్ లాగా కనిపిస్తుంది, గేట్ కూడా ఉంది. పైకి వెళ్ళి చూద్దాం అసలు ఏముందో. కానీ పైకి ఎలా వెళ్ళడం అనేదే ఆలోచిస్తున్నాం. మొత్తం ఇక్కడంతా వాటర్ పాసింగ్ అయితే అవుతుంది. కానీ అలా పైకి అక్కడి నుంచి వ్యూ కూడా చూడొచ్చు. ఆ పైకి కూడా వెళ్దాం. ఎవరో 2-3 వెళ్ళారు. సో నేను కూడా వెళ్దాం అనుకుంటున్నా. కానీ చలి మాత్రం ఒక రేంజ్లో ఉంది. అమ్మ బాబోయ్, మౌంటైన్స్ ఏరియాకి వచ్చేసాను కదా, టెంపరేచర్ మరీ డ్రాప్ అయిపోయింది. సిటీలో అయితే కొంచెం ఎండ అది వచ్చి కొంచెం బాగుంది క్లైమేట్. ఇక్కడికి వచ్చేసరికి సడన్గా క్లైమేట్ మారిపోయింది. నేనేమనుకున్నా, క్లైమేట్ ఈరోజు బాగుంది కదా, జాకెట్ ఏం అక్కర్లేదు అని జాకెట్ ఏం వేసుకోలేదు, ఉత్తిగా ఈ పైన కోట్ వేసుకున్నాను. కానీ ఎందుకు వేసుకున్నానని ఇప్పుడు ఫీల్ అవుతున్నా. అదొకటిను. ఇంకొక సాడ్ న్యూస్ ఏంటంటే, ప్రజెంట్ నేను కొత్త మైక్ కొనుక్కున్నాను. నా పాత మైక్ సౌత్ ఆఫ్రికాలో పోయింది కదా, చెప్పాను కదా ఫ్యూ వీడియోస్లో. ఈ కొత్త మైక్ కొనుక్కుంటే ఇవి 2 మైకులు ఉండాలి. ఒక మైకు ఈ పాకెట్లో పెట్టుకుంటే, ఇగోండి ఈ పాకెట్కి ఇక్కడ కన్నం ఉంది, ఈ కన్నంలోంచి పడిపోయింది ఎక్కడో. అన్నీ మనకు దరిద్రాలే. ఈ పైకి ఎక్కడానికి మెట్లు కూడా చూడండి ఎలా ఉన్నాయో, ఒక్కొక్క మెట్టు ఎంత పెద్దగా ఉందో. మన ఫయాజ్ భాయ్ అయితే కార్ అక్కడ పెట్టేసి వస్తున్నాడు. ఓహో, అండర్ గ్రౌండ్ స్వరంగ మార్గంలో ఉంది. ఇదేంటిది, ఇది ఎలా ఉంది? లోపల రూట్ చూడండి అసలు ఎలా ఉందో. ఒక పక్క కెమెరా పట్టుకొని ఎక్కడ తీరిపోతుంది. ఏముండే ఏదో ట్రెక్కింగ్లా ఉంది ఇది. ఉన్న మైక్ కూడా పోయేలా ఉంది ఇలాంటి కొండలు గట్లు ఎక్కితే. అమ్మో, చాలా జాగ్రత్తగా ఎక్కాలి. జారి ఉంటే చూడండి ఎలా ఉంది కిందన, స్వరంగ మార్గం టైపు. చాలా జాగ్రత్తగా ఎక్కాలి, ఆచితూచి. పై వరకు అయితే వచ్చేసా. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. హైట్లో ఉన్నాను. ఓ భలే ఉంది అసలు. అటంతా మౌంటైన్స్, ఇటంతా మౌంటైన్స్, మధ్యలో హైట్లో ఉన్నాం. ఒక ఫ్యూ డేస్ బిఫోర్ అయితే ఫుల్ స్నో పడింది. ఇదంతా వైటే. ఇంకా ఒక
10 days 20 days ఆగామనుకోండి ఇంక మళ్ళీ స్నోఫాల్ పడుతుంది. ఈ చుట్టూ ఏరియా అంతా తెల్లగా ఉంటుంది, ఇంకా మొత్తం మంచు పడి. ఇటువైపు కూడా అదిరిపోద్ది అప్పుడు ఇంకా చూడడానికి. కొంచెం ఈ కిందకి వెళ్ళి చూద్దాం అసలు ఇక్కడ ఏముంది ఏంటో. చిన్న చిన్న బొడ్డోళ్ళు గాడిదల మీద రేస్ పెట్టుకుంటున్నారు. ఇదిగోండి అక్కడ 4 ఉన్నారు చూడండి. మీద కారు వస్తుంటే గాడిద రేసు 4 గాడిదల మీద 4. ఈ వాటర్ అంతా ఏంటంటే ఆల్రెడీ ముందు మంచు పడేసి ఉంది కదా, అది కరిగిన వాటర్ అన్నమాట. అలా వెళ్ళిపోతుంది వ్యాలీ టైప్లో. చాలామంది లోకల్స్ అయితే వస్తున్నారు, టూరిస్టులు ఎవరు లేరు. ఈ కంట్రీకి టూరిస్టులే లేరు. అలాంటిది మళ్ళీ ఇంత రిమోట్ ప్లేస్లో అంటే ఎవడు రాడు. ఎందుకంటే అసలు సిగ్నల్ లేదు ఈ చోట్లో. ఆల్మోస్ట్ మజారీ షరీఫ్ టౌన్ నుంచి ఇక్కడికి ఒక 18 నుంచి 20 కిలోమీటర్లు అయితే ఉంది. షాదియా అని అంటారంట దీన్ని, ఈ ప్లేస్ని. బ్యూటిఫుల్గా ఉంది అసలు. నాకు అసలే మౌంటైన్స్ అంటే చాలా ఇష్టం. ఈ ప్లేస్ ఇంకా బాగుంది. ఈ కొండలకు కూడా చూడండి డిఫరెంట్ ఫార్మేషన్ అయితే ఉంది. మధ్య మధ్యలో కన్నాలు చూడడానికి చిన్న చిన్న తొర్రల్లా ఉన్నాయన్నమాట. ఈ మౌంటైన్స్కి దగ్గర నుంచి చూపిస్తా. ఇదిగోండి ఈ కైండ్ ఆఫ్ తొర్రలు అయితే ఉన్నాయి. ఇటొకటి ఉంది, అటొకటి ఉంది, ఇటొకటి ఉంది. 3 మొత్తం బయటికి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి మనం ఫయాజ్ బాయ్ని చూద్దాం. ఫయాజ్ బాయ్, ఫయాజ్ బాయ్, గుడ్. ఇక్కడ నుంచి చూస్తుంటే ఇంత కార్నర్లో నించుని కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. వెరైటీగా బాగుంది, మంచి ప్లేస్. మళ్ళీ వెళ్ళే బ్యాక్ రూట్లోని చాలామంది అక్కడ గొర్రెలను కాస్తూ తర్వాత చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి. మరీ ఎక్కువ విలేజ్ ఏం లేవు, అరాకొర 1 2 కనబడుతున్నాయి.